హాయ్ గైస్, ఈరోజు మనం డ్రామా యొక్క పార్ట్ 3 చూద్దామా? నన్ను చంపడానికి ప్రయత్నించింది ఇతడు కాదు, నాపై రాయి విసిరింది ఇతని కొడుకు అని అరుస్తుంటాడు. అతడు ఒక సాధారణమైన పిల్లాడు కాదు, అతడు వరపుత్రుడు అని చెప్పి వెళ్తుంటాడు. ఈ మాట వినగానే మోంగి ఫేసే మారిపోయింది. ఎందుకంటే ఈ కేసులోకి తన కొడుకు రాకూడదని అతడు ఎంతో ట్రై చేశాడు. ఇప్పుడు అతని పేరు తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలో ఇతనికి అర్థం కావట్లేదు. అతడు చెప్పేది జనం అంతా పట్టించుకోలేదు, ఎందుకంటే చిన్న పిల్లాడికి అలాంటి పవర్స్ ఉన్నాయా అని అనుకుంటున్నారు. అందువల్ల అందరూ ఈజీగా వదిలేశారు. కానీ ఇతడు జైలుకు వచ్చిన తర్వాత అదే ఆలోచిస్తున్నాడు. కొడుకు గురించి ఇలా చెప్పారే, అతని గాని ఇక్కడికి తీసుకొస్తారా అని ఆలోచిస్తుంటే కొత్త ఓనర్ వచ్చాడు. యో, ఏమైందయ్యా, నీకు తల తిరుగుతోందా ఏంటి? సరే, నీ భార్యపై ఎలాంటి తప్పు లేదని ఇప్పుడు నిరూపించావు, కానీ నువ్వు వాళ్ళపై నింద వేసినంత మాత్రాన జరగబోయేది ఏదీ లేదు. సగం రోజు జైల్లో ఉన్నారు, కానీ ఇప్పుడు హాయిగా బయట తిరుగుతున్నారు అని చెప్తున్నాడు. ఇదిగో చూడండి, నేను ఇంత చేసేది వాళ్ళు హాయిగా తిరగడానికా? తప్పకుండా అస్సలు వదలని అంటుంటాడు. నువ్వు ఏ నమ్మకంతో మాట్లాడుతున్నావు? మొదట ప్రాణాలతో నువ్వు బయటపడగలవా అంటుంటాడు. మొదట చచ్చేది నువ్వే, దానికి రెడీగా ఉండు అంటుంటే నేను అంత త్వరగా చావను, నన్ను కాపాడడానికి చాలా మంది వస్తారు, రాజు వచ్చినా రావచ్చు అంటుంటాడు. రే, ఏం చేశావురా? నీతో పాటు నా జీవితం కూడా నాశనం చేయాలని చూస్తున్నావా అని ఆ ఓనర్ అంటున్నాడు. అలా అడుగుతుంటే అతడు వెకిలిగా నవ్వుతున్నాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత ఆలోచిస్తున్నాడు. యాక్చువల్ గా ఇంతకు ముందు కొంతమంది మాట్లాడుకుంటారు కదా, ఈ పదవి పోయిన రాణికి కొంతమంది సాయం చేస్తున్నారని. ఆ సాయం చేసే వారిలో ఈ చనిపోయిన మంత్రి కూడా ఒక ఆయనే కదా. ఇతడు దాన్ని ఆధారంగా చేసుకుని ఏదో గేమ్ ప్లే చేసినట్లున్నాడు. మోంగే ఫ్రెండ్ ఉంటాడు కదా, అతన్ని అడిగాడు, ఇంతకీ ఈ రాణి సమస్య ఎలా పోతోందని. నాకేం తెలియదే, ఏంటి సడన్ గా ఇలా అడిగావు అని అతడు అంటుంటాడు. రాణిని త్వరగా ఇరుక్కుపోయేలా చేయాలి, ఆమె దొరికితే ఆమెకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా దొరుకుతారు. రాణి చనిపోతే నేను బతుకుతా, రాణి బతికితే నేను చనిపోతా అని చెప్తున్నాడు. ఇంకోవైపు చనిపోయిన ఓనర్ యొక్క భార్య ఉంటుంది కదా, ఆమె బాగా తిడుతోంది. ఏంటయ్యా, పోయేటప్పుడు ఊరికే ఉండవా? వెళ్ళేటప్పుడు అతడు ఏదో రాయి వదిలాడని, అతడు వరపుత్రుడని ఏదేదో చెప్తున్నావేంటి అంటోంది. మన లక్ష్యం మోంగే, అతన్ని ఎలాగైనా ఇరుక్కుపోయేలా చేయాలి అంటోంది. ఏంటండి, నేను చెప్పేది నిజమే, అతడు సాధారణమైన పిల్లాడు కాదు, అతని దగ్గర ఏదో పవర్ ఉంది అని అంటుంటాడు. సరే, ఏదైనా కానీ నువ్వు మాత్రం మోంగేనే టార్గెట్ చెయ్యి అని అంటోంది. నువ్వు చెప్పేది కూడా నిజమే, మోంగేనే టార్గెట్ చేద్దాం అని అంటుంటే అప్పుడు ఆ చిన్న ఓనర్ వచ్చాడు. ఏంట్రా, నాన్న చనిపోయాడని బాధపడుతున్నావా? నీకు అమ్మ ఉంది కదా, నువ్వేం భయపడకు, నీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, నువ్వు రాజు ఇంటికి వెళ్లే వ్యక్తివి, నువ్వేం భయపడకు అని చెప్తుంటే, లేదమ్మా, నేను నీకు ఒకటి చెప్పడానికే వచ్చాను, ఆయన చెప్పేదంతా నిజమే. ఆ గిడివాంగ్ మనం అనుకున్నట్లు సాధారణమైనవాడు కాదు, వాడి దగ్గర ఏదో శక్తి ఉంది, నేను నా కల్లారా చూసా అని చెప్తున్నాడు. ఆ మాట వినగానే ఈమె షాక్ అవుతోంది. నెక్స్ట్ మోంగేని చూడ్డానికి జైలుకు వచ్చింది. నీ ప్లాన్ ఏంటో నాకు అర్థమైపోయింది. నీ భార్య మంచిది అని నువ్వు నిరూపించావు, కానీ నీ కొడుకును మర్చిపోయావే అని అంటుంటే మోంగి యొక్క ఫేస్ మారుతోంది, కానీ బయటకు మాత్రం అది చూపించుకోవట్లేదు. నీ కొడుకున్న పవర్ గురించి నేను విన్నాను ఇలా అంటుంటే అతని ముఖంలో కొంచెం భయం కలుగుతోంది, కానీ నవ్వుకుంటూ దాటవేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మీరు చెప్పే అబద్ధాలు ఈ ఊరు నమ్మదు, వెళ్ళండి, వెళ్ళి ఇంకా వేరే ఏదైనా అబద్ధాలుంటే చూసుకోండి అంటుంటాడు. అవునవును, ఊరికే చెప్తే ఎవరు నమ్ముతారు? నీ కొడుకు వరపుత్రుడని అంతా కల్లారా చూస్తే నమ్ముతారు కదా. నీ కొడుకుని బాగా కొడితే తప్పకుండా అతడు పవర్ ఉపయోగించే తీరాలి కదా. పాపం నీ పిల్లలు నీ కళ్ళ ముందే చావబోతున్నారని బెదిరించి వెళ్తోంది. సీన్ కట్ చేస్తే ఈ ఓనర్ అమ్మ నెక్స్ట్ గిల్ వాంగ్ ను పిలిచి ఏం చెప్తోందంటే, ఓనర్ పార్క్ ఉంటాడు కదా, అది కొండపైన ఉంటుంది కదా, అతని ఇంటికి వెళ్లి కట్టెలుంటాయి, వాటిని తీసుకురా అని చెప్తోంది. అప్పుడు గిల్ వాంగ్ వాళ్ళ అన్న, లేదమ్మా, అది డేంజర్ ప్లేస్, అక్కడికి అతడు వెళ్ళలేడు, అతడు కట్టెలు మోయలేడు, కావాలంటే నేను వెళ్లి తీసుకొస్తా అని అన్న అంటుంటాడు. నువ్వు వెళ్ళకూడదు గిడ్వాంగ్, నువ్వు మాత్రమే వెళ్ళు అని చెప్తోంది. నువ్వు రాలేదని అనుకో, ఆ తర్వాత మీ అన్నను పంపుతాం, మీ అన్నకు ఏమైనా అవుతుందేమో, అందువల్ల నువ్వు వెళ్లి భద్రంగా కర్రలు తీసుకుని రా అని చెప్తోంది. అప్పుడు వాళ్ళు ఏం ప్లాన్ చేశారో ఇతనికి మొత్తం అర్థమైంది. ఇప్పుడు అతడు ఒంటరిగా అడవిలోకి వెళ్తున్నాడు. అతనికి భయం వేయడం లేదు, కానీ శోకంగా ఉన్నాడు. సడన్ గా అటువైపు ఒక పులి నడుచుకుంటూ వస్తోంది. అతడు కదలకుండా నిలబడి ఉన్నాడు.
పులి అతని పక్కగా వస్తోంది. దాన్ని అలా చూస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది చూపించలేదు. మరుసటి రోజు ఉదయం గిడ్ వాంగ్ ఇంటికి వచ్చాడు. అతని ఒళ్ళంతా గాయాలయ్యి ఉన్నాయి, రక్తం కారుతోంది. ఇదిగోండి అతని ఇంట్లో ఈ కర్ర ఒకటి మాత్రమే ఉంది అని చూపిస్తున్నాడు. అతన్ని చూడగానే అందరూ షాక్ అయిపోతున్నారు. అక్కడికి వెళ్లి ప్రాణాలతో ఎలా వచ్చాడు, అంతేకాదు ఇతనికి ఇన్ని గాయాలయ్యాయి, అసలు ఏం జరిగిందిరా అని అంతా అనుకుంటున్నారు. ఆ అన్నే ఈ తమ్ముని చూస్తూ భయపడుతున్నాడు. రేయ్ ఎలా వెళ్ళావురా, ఎలా వచ్చావురా అనుకుంటున్నాడు. సడన్ గా గిల్డ్ వాంగ్ మైకంలో పడిపోయాడు. ఇంటికి వెళ్ళాక అన్న అడుగుతున్నాడు, ఎలా వెళ్ళావు, ఎలా తిరిగి వచ్చావురా అని. అప్పుడు ఇతడు అక్కడ ఒకటి జరిగింది, నేనే కంట్రోల్ చేశా అంటున్నాడు. అతడు పడుకున్నాడు. అతని పక్కనే అన్న కూడా పడుకున్నాడు. కొంచెం సేపు అయ్యాక కళ్ళు తెరిచి చూస్తే గిల్డ్ వాంగ్ లేడు. బయటకు వచ్చి చూస్తే అమ్మ అమ్మ అని అతడు ఆడుకుంటున్నాడు. రే ఏంట్రా అని అంటుంటే, అమ్మ ఎక్కడా, అమ్మ స్టిక్కీ రైస్ చేసిస్తానని చెప్పింది కదా, ఏది అంటుంటాడు. అతడంతా మర్చిపోయినట్లున్నాడు. అమ్మ కావాలి అంటుంటాడు. సీన్ కట్ చేస్తే ఎప్సాన్ వాళ్ళ అమ్మ ఇతన్ని చూడ్డానికి వచ్చారు. ఏంట్రా నువ్వేదో మర్చిపోయావని మేము విన్నాం, ఇప్పుడంతా సరైందా అని అడుగుతున్నారు. అప్పుడు ఆ అన్న చెప్తున్నాడు, అతనికి అంతా గుర్తుకొచ్చింది, ఇప్పుడు మామూలు అయిపోయాడని. కానీ గిల్డ్ వాంగ్ ఎప్పట్లాగే నవ్వుతున్నాడు. ఇంకోవైపు ఈ కేసు జరుగుతుంది కదా, సందేహపడుతున్న దొంగలందరినీ అరెస్ట్ చేశారు. ఫ్రెండ్ ఉంటాడు కదా, అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అతడు పక్క జైల్లోనే ఉన్నాడు. ఏమైంది, మన ప్లాన్ ప్రకారం కరెక్టే జరుగుతోందా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఇంతకి అని అడుగుతుంటాడు. ఇప్పుడు ఇతడు నువ్వు అనుకున్నట్లే కరెక్ట్ గా వర్కౌట్ అవుతోంది, నువ్వు చెప్పినట్టుగానే ఆ రాణి కరెక్ట్ గా దొరకబోతోంది అని చెప్తుంటాడు. రానే కాదు, రాణితో పాటు ఆమెకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా దొరికిపోతారు అని చెప్తాడు. రాణికి విషమిచ్చి చంపబోతున్నట్లు కొంతమంది మాట్లాడుకుంటున్నారు. దీని ప్రకారం చూస్తే మనం చేసిన ప్లాన్ అంతా కరెక్ట్ గానే వర్కౌట్ అవుతుంది అంటుంటాడు. సీన్ కట్ చేస్తే మళ్ళీ ఆ ఓనర్ యొక్క భార్య ఇక్కడికి వచ్చింది. ఏంటి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావా అంటుంది. అప్పుడు మోంగే నవ్వుతున్నాడు. ఓనర్ అమ్మ మీకు ఏమీ తెలియనట్లుంది, నేను ఓనర్ దగ్గర 40 ఏళ్లు పనిచేశాను. అతని గురించి నాకు మొత్తం తెలుసు. అతనికి ఏం నచ్చుతుంది, ఎక్కడెక్కడ అతనికి మనుషులున్నారు, ఎక్కడ చిన్నిలుంది, ఎక్కడ రహస్యాలున్నాయి, ఇవన్నీ కూడా తెలుసు అని అంటుంటాడు. కట్టుకున్న దానివైన నీకంటే కూడా నాకే అన్ని తెలుసు అంటాడు. ఇంతకి వీడు ఏం చెప్తున్నాడు అని ఆమె చూస్తోంది. మీకు ఈ విషయం తెలుసా, రాజుకు వ్యతిరేకంగా ఒక ప్లాన్ వేసిన రాణి దొరికిపోయిందట కదా, ఆమెను విషమిచ్చి చంపబోతున్నారట అని అనగానే ఈమె ముఖమే మారిపోతోంది. ఆమెకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చిక్కబోతున్నారట కదా. నేను అనుకోకుండా ఓనర్ యొక్క తలగడ తీసేటప్పుడు అక్కడ ఒక లెటర్ దొరికింది. అది రాణి చేతితో రాసిన లెటర్ లా ఉంది. ఇక్కడ కట్ చేసి ఏం జరిగిందనేది చూపిస్తున్నారు. ఇతడు ఒక రోజు రూమ్ క్లీన్ చేసేటప్పుడు తలగడ కింద ఒక లెటర్ తీశాడు. యాక్చువల్ గా అదేంటంటే, పదవి పోయిన ఆ రాణి ఈ ఓనర్ కు ఒక లెటర్ రాసింది. మనమంతా కలిసి పక్కా ప్లాన్ ప్రకారం రాజు యొక్క పదవిని పోగొట్టాలి, రాజుకు వ్యతిరేకంగా మనం ఒక ప్లాన్ వేద్దామని వీళ్ళంతా మూకు ఇమ్మడిగా ప్లాన్ వేసుకుంటారు. ఇలాంటి ఒక కార్యక్రమం చేస్తే రాజద్రోహం కింద పెద్ద శిక్ష వేసేటట్లున్నారు. ఆ లెటర్ లో ఏం రాసి ఉందో ఇతని యొక్క పెద్ద కొడుకే మొత్తం చదివి వినిపించాడు. అంతేకాదు ఈ కొత్త ఓనర్ దగ్గరికి వచ్చి దీనికి శిక్ష ఏమి ఉంటుంది అని అతన్ని అడిగి తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆ ఓనర్ అమ్మతో ఏమంటున్నాడంటే, నేనేమనుకున్నానంటే రాజుకు వ్యతిరేకంగా పనిచేస్తే పని వాళ్లకు మాత్రమే శిక్ష ఉంటుందని అనుకున్నా, కానీ మీలాంటి పెద్ద పెద్ద మనుషులకు కూడా చాలా క్రూరమైన శిక్ష విధిస్తారట కదా, మీ ఇళ్ళన్నింటినీ పడగొట్టి మీ పిల్లల్ని బానిసలుగా చేసి ఊరు నుంచి వెళ్ళగొడతారట కదా, ఆ తర్వాత మీ జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుందట కదా అని అంటుంటాడు. ఈ మాట వినగానే ఆమెకు ఒకలాగా అయిపోయింది. నిన్ను చంపకుండా వదలనరా అంటోంది. మరుసటి రోజు ఈ కేసు సభకు వచ్చింది. ఈ ఓనర్ అమ్మకు అర్థమైపోయింది, ఇకపై మోంగేను ఎదిరించామంటే మనకే ఆపద అని ఆమె తెలుసుకుంది. ఇదిగో ఓనర్ చనిపోయినప్పుడు అతని రూమ్ లో దొరికిన కత్తి ఇదే అని ఎవిడెన్స్ గా చూపిస్తోంది. ఆ కత్తి ఈ హంతకులు యూజ్ చేసేలాగా ఉంది. అలాంటి కత్తి చాలా చోట్ల దొరికింది, అందువల్ల ఆ హంతకులే దీన్ని ఉపయోగించారని చెప్తున్నారు. ఈ హత్యను మోంగే చేయలేదని వీళ్ళే చెప్పారు. జడ్జి కూడా ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇది హత్య కేసు కాకూడదని అనుకున్నాడు. దోపిడి దొంగల పని అయితే ఈజీ అని అనుకున్నాడు, ఎందుకంటే చాలా చోట్ల ఇవి జరుగుతున్నాయి కదా. ఇక తన పదవికి ఎలాంటి ఆపద లేదని ప్రశాంతంగా ఫీల్ అవుతున్నాడు. నేను అప్పుడే చెప్పాను కదా ఇది దోపిడి దొంగల పనే అని, నా మాట విన్నారా అంటుంటాడు. అప్పుడు ఆ ఓనర్ అమ్మ మోంగేను చూస్తూ, నేను నిన్ను క్షమించమని అడుగుతున్నా, అనవసరంగా నీపై నింద వేశాను, నన్ను క్షమించు అని అంటుంటే ఇతడు తలెత్తుకుని ఆమెను చూస్తున్నాడు. ఏదో సాధించినట్లు అనిపిస్తోంది, కానీ ఆమె ముఖంలో చాలా కోపం కనిపిస్తోంది. ఇప్పుడు ఇతనికి ఆ కేసులో సంబంధం లేదని విడుదల చేశారు. అతడు వస్తుంటే పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఇకపై ఊర్లో ఉండొద్దని అనుకున్నాడు. వెంటనే
ఆ కొత్త ఓనర్ దగ్గరికి వచ్చాడు. అప్పుడు అతడు, ఇదిగోనయ్యా నువ్వు అడిగిన స్వతంత్రం, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళు. నువ్వు కొన్నాళ్ళు ఉన్నందుకే నాకు ఎన్నో సమస్యలు తీసుకొచ్చావు. ఏంటి ఇంతకీ పోవాలని నిర్ణయించుకున్నావా లేదా అంటుంటాడు. అవునయ్యా, నేను వెళ్లాల్సిన టైం ఆసన్నమైంది అని అతనికి నమస్కరిస్తున్నాడు. ఇక చాలు చాలు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుంటే, మీరొక్కరే నాకు చాలా హెల్ప్ చేశారు. మీకు చేసిన ప్రామిస్ ను నేను ఎన్నటికీ మర్చిపోను అంటుంటాడు. యాక్చువల్ గా ఇతడు అతనికి ఏం హామీ ఇచ్చాడంటే, మీరు చాలా రోజులుగా ఈ గ్రామంలో ఒక చిన్న పదవిలోనే ఉన్నారు. మీరు పెద్ద పదవికి రాగలరు. అందుకోసం నేను ఏదైతే చేయగలనో అదే చేస్తాను. మీరు పెద్ద పదవిలో ఉండడానికి నేను ట్రై చేస్తా. నేను మిగతా బానిసల్లా కాదు. నేను అనుకున్నది నేను చేయగలను అంటుంటాడు. ఆ విషయాన్ని ఇప్పుడు అతనికి గుర్తు చేశాడు. ఆ తర్వాత వీళ్ళు ఊరు నుంచి వెళ్లిపోతున్నారు. ఎఫ్సన్ ఫ్యామిలీ కూడా వీళ్ళతో వస్తోంది. అడవులు దాటుకుంటూ వెళ్తున్నారు. సడన్ గా గిల్డ్వాంగ్ ఒక చోట ఆగాడు. ఇక్కడెందుకు ఆగావురా అని అన్న అడుగుతున్నాడు. అప్పుడు ఆకాశంలో చూస్తే పక్షి ఎగురుతోంది. అదెవరో తెలుసా? మన అమ్మే, మన వెనకే వస్తోంది అంటుంటాడు గిల్డ్వాంగ్. ఇప్పుడు వీళ్ళు రావాల్సిన చోటుకు వచ్చారు. వీళ్ళు వచ్చింది ఒక చిన్న ప్రాంతం. ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్ద ఓనర్ల నుంచి తప్పించుకుని వచ్చిన వారు. వీళ్ళంతా కలిసి ఒక ఏరియాలో ఉంటున్నారు. వీళ్ళు ఉన్నారా, తిన్నారా, అసలు వీళ్ళకు వసతులు కల్పించాలి అని కూడా ఎవరు రారు ఇక్కడికి. అలా ఈ ప్రాంతాన్ని ఒక పక్కగా పెట్టారు. అలాంటి ఏరియాకే ఇప్పుడు వీళ్ళు వచ్చారు. ఈ పిల్లలు చిన్న చిన్న పనులు చేస్తున్నారు. అక్కడ మంచి డ్రెస్ కూడా ఎవరు వేసుకోలేదు. ఎక్కువగా అక్కడ చేపలు పడుతుంటారు. మోగో యొక్క ఫ్రెండ్స్ అతనితో పాటే ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళంతా కలిసి ప్లాన్ వేసుకుంటున్నారు. మోంగే ఎప్పుడు కూడా పిల్లలు పై స్థాయిలో ఉండాలని, అలా చేయాలంటే డబ్బు కావాలని ఇతడు అనుకుంటుంటాడు. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడంటే, మనం ఇంకా చాలా రోజులు దొంగతనం చేయలేం. చోరీ చేస్తే తప్పకుండా దొరికిపోతాం. అందువల్ల మనం ఏదైనా కొత్తగా వృత్తి చేయాలి. అందులో చాలా లాభాలు చూడాలి అని అంటుంటాడు. అప్పుడు ఏం చెప్తున్నాడంటే, పక్కనే మింగ్ అనే ఒక దేశం ఉంది. అక్కడ నుంచి క్లాత్ తీసుకొచ్చి ఇక్కడున్న జనానికి సేల్ చేద్దాం అంటుంటాడు. ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు? బార్డర్ దాటడం అనేది అస్సలు కుదరదు. అంతేకాదు, దొరికామంటే ఇక అంతే. ఇక్కడ పట్టు దుస్తులంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళే కొంటారు కదా, కానీ సాధారణమైన జనం కొనరు కదా అంటుంటారు. అందుకే నేను చెప్తున్నాను, మనం సాధారణమైన జనానికి కూడా అమ్ముతాం. తప్పకుండా డబ్బున్న వాళ్ళు దాన్ని కొంటారు కదా, వాళ్ళ దగ్గర మనం బిజినెస్ చేద్దాం అంటుంటాడు. అంతేకాదు, మనం బార్డర్ దాటి కూడా వెళ్లేది లేదు. ఇక్కడ నుంచి మింగ్ ను కనెక్ట్ చేసేలా ఒక ఐలాండ్ ఉంది. అక్కడికి గాని మనం వెళ్ళామంటే అక్కడ ఉన్న వ్యాపారులతో కలిసిపోవచ్చు. వాళ్ళ ద్వారా మన దగ్గర ఉన్న క్లాత్ ను వాళ్ళు అక్కడ అధికంగా డబ్బిచ్చుకుంటారు. మన దగ్గర ఉన్న క్లాత్ ను అక్కడ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న పట్టు క్లాత్ ను మనం ఇక్కడికి తీసుకొద్దాం. ఇదే మనం ఒక బిజినెస్ గా చేద్దామని చెప్తుంటాడు. ఇది కూడా కరెక్ట్ గానే ఉంది అని చెప్పి అంతా పని చేస్తుంటారు. ఇప్పుడు వీళ్ళు క్లాత్ ను నేస్తున్నారు. ఇలా కొన్ని రోజులు గడుస్తున్న క్రమంలో గిల్డ్వాంగ్ వాళ్ళ అన్న కొంత మంచి డ్రెస్సులు వేసుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ పాప కూడా కొంచెం పెద్దదవుతోంది. ఫస్ట్ టైం వాళ్ళ చెల్లి నడుస్తుంటే గిల్డ్వాంగ్ చాలా సంతోషపడుతున్నాడు. వాళ్ళ నాన్నకు ఈ విషయం చెప్పడానికి వస్తున్నాడు. కానీ వాళ్ళ నాన్న ఈ బిజినెస్ లో చాలా బిజీ అయిపోయాడు. తిరిగి కూడా చూడట్లేదు. అక్కడ ఉన్న ఒక అతడు, నాన్న ఇప్పుడు బిజీగా ఉన్నాడు, తర్వాత రా అని గిల్డ్వాంగ్ ను పంపించాడు. కొంచెం సేపు అయ్యాక ఇతడు తన మనుషులను తీసుకుని పడవలో వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళాక ప్రభుత్వ పడవ ఉంటుంది కదా, అందులో కొంతమంది అధికారులు వస్తున్నారు. వాళ్ళని చూసి ఇతడు భయపడకుండా చాలా కామ్ గా హ్యాండిల్ చేస్తున్నాడు. ఏంటయ్యా ఎక్కడికి వెళ్తున్నారు? ఈ టైంలోనా చేపలు పట్టడానికి వెళ్తున్నారు అని అడుగుతున్నారు. అవునండి, ఈ టైంలోనే చేపలు పడితే చాలా దొరుకుతాయి. ఆల్రెడీ పట్టి కొన్ని ఎండబెట్టాం. ఈ టైంలో మద్యం తాగుతూ వాటిని సైడ్ డిష్ గా తిన్నారంటే సూపర్ గా ఉంటాయి అంటుంటాడు. ఇదిగోండి తీసుకోండి అని అనగానే, ఆహా ఫ్రెష్ గా ఉన్నాయని అని వాళ్ళు తీసుకుంటున్నారు. సరే సరే, చాలా దూరం వెళ్ళొద్దు, చేపలు పట్టుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నడి సముద్రంలోకి వెళ్ళిన తర్వాత మింగ్ వ్యాపారులు ఉంటారు కదా, ఆ పడవ వస్తోంది. వీళ్ళ దగ్గర ఉన్న సాధారణ ఫ్యాబ్రిక్ ను ఆ వ్యాపారులకు ఇస్తున్నారు. అది వాళ్లకు ఉపయోగపడుతుంది. అందువల్ల అది తీసుకుని వాళ్ళు పట్టు ఫ్యాబ్రిక్ ఇస్తున్నారు. దాన్ని తీసుకుని మోగే తన మనుషులతో బయలుదేరాడు. ఆ పట్టును తీసుకుని వీళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. ఆహా ఎంత బాగుంది అని దాన్ని బాక్స్ లో భద్రంగా పెట్టారు. ఇలా వెళ్తున్న క్రమంలో ఇంకో పడవ వచ్చింది. అది కూడా ప్రభుత్వానికి సంబంధించిందే. అయ్యయ్యో ఇప్పుడు ఏం చేద్దాం, వాళ్ళు చెక్ చేస్తారు అని అనుకుంటున్నారు. వాళ్ళని చూస్తే సాధారణమైన వారిగా కనిపించలేదు. తప్పకుండా చెక్ చేస్తారని అనిపించింది. అందువల్ల అతడు కొంచెం కూడా ఆలోచించలేదు. నీళ్లు కూడా తడవని ఒక క్లాత్ తో చుట్టి వెంటనే మోంగే నీటిలో దూకాడు. అదే టైంలో వాళ్ళు వచ్చి, ఏంటయ్యా ఏంటి చాలా సేపటి నుంచి చేపలు పడుతున్నట్లున్నారు, ఏంటి ఏం పెట్టారు అని వాళ్ళంతా చెక్ చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ కొన్ని చేపలున్నాయి, వాటిని చూపిస్తున్నారు. ఇంతే పట్టారా అని చూస్తుంటే ఇంతకు ముందు బ్లాక్ ఫ్యాబ్రిక్ కొంత అమ్మారు కదా,
ఇంకా కొంత మిగిలి ఉంది, అది కనిపించింది. ఇదెందుకు ఇక్కడికి వచ్చింది, సరే తీతి మాకు యూజ్ అవుతుంది అని అంటున్నారు. ఇదే టైంలో మోంగే ఇంకా నీటిలోనే ఉన్నాడు. అతడు ఎంతసేపు అని శ్వాస తీసుకోకుండా ఉంటాడు అని అతని ఫ్రెండ్ చాలా ఆలోచిస్తున్నాడు. అయ్యయ్యో వీడెప్పుడు పైకి వస్తాడో అని అతడు బెదిరిపోతున్నాడు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత వీళ్ళు వేగంగా ఆ క్లాత్ ను పైకి లాగుతున్నారు. కానీ మోగే ఆలోపే మైకంలో పడిపోయాడు. అతడు కదలడం మెదలడం లేదు. అది చూడగానే వీళ్ళంతా భయపడుతున్నారు. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి అతనికి వైద్యం చేస్తున్నారు. అయినా కూడా అతడు కళ్ళు తెరవడం లేదు. అప్పుడు గిల్డ్ వాంగ్ ఏడుస్తూ నాన్న లేవండి నాన్న అంటుంటాడు. చాలా సేపు ట్రీట్మెంట్ చేసిన తర్వాత గిల్డ్ వాంగ్ నాన్న కళ్ళు తెరిచాడు. అతని ఫ్రెండ్స్ ఇప్పుడు అతన్ని బాగా చూసుకుంటున్నారు. కానీ గిల్డ్ వాంగ్ కు మోగేతో పాటు మచ్చతో ఒక ఆయన ఉంటాడు కదా, అతడంటే ఇతనికి అస్సలు నచ్చట్లేదు. అతడు వేడి నీళ్లు పెడుతుంటే అతన్నే చూస్తున్నాడు. మొదట అతడు వచ్చి వీళ్ళ నాన్నను కలవడం, ఆ తర్వాత ఓనర్ గురించి చెప్పడం, ఇతని వల్లే కదా సమస్యలు వచ్చాయి అని ఇతడు ఆలోచిస్తున్నాడు. అప్పుడు నేరుగా అతని దగ్గరికి వెళ్లి ఇదిగో చూడండి, మీరంటే అసలు నాకు నచ్చనే నచ్చరు. స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను, మీపై నాకు సందేహంగా ఉంది. మీ వల్లే మా నాన్న మారిపోయారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటుంటాడు. అప్పుడు అతడు ఓ ఏం మాట్లాడుతున్నావు అని అతని బుగ్గలను గిల్లాడు. ఇంత ఉండి నన్నే అనుమానిస్తున్నావా? మీ నాన్నలాగా మా నాన్న గాని ఉండి ఉంటే ఈ పాటికి నా జీవితమే మారిపోయేది. మీ నాన్న ఇలా ఉన్నాడని తెలిసి నువ్వు చాలా సంతోషపడాలి. ఇక వెళ్ళి పని చూసుకోపో అంటుంటాడు. ఇతడు లోపలికి వెళ్ళిన తర్వాత మోంగేతో ఏమంటున్నాడంటే ఏయ్యా మనం ఇంకా ఈ వృత్తినే చేయాలా అంటుంటాడు. నాకు చాలా భయంగా ఉంది. ఈ సముద్రపు దొంగలు మనల్ని అస్సలు వదలరు. అంతేకాదు ఈ ప్రభుత్వ ఉద్యోగులు వచ్చి మన దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకెళ్తున్నారు. ఏదో ఒక రోజు మనం దొరికిపోదాం. ఇంకా వేరే ఏదైనా వృత్తి చేయొచ్చు కదా అంటుంటాడు. ఇదిగో చూడు, మనం ఒక పని చేయాలనుకుంటే సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ ప్రాబ్లం ని మనం ఎదుర్కోవాలి తప్పితే ఈ వృత్తిని వదులుకోకూడదు అంటుంటాడు. ఆ సమస్యను రాకుండా చేయాలంటే మనం ఎవరిని కలవాలి అని ఒకతడు అంటాడు. మనం ఏం చేయలేం. మన దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద ఆఫీసర్స్ తో లింక్ పెట్టుకుని ఉన్నారు. కానీ మనకు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరూ తెలియదు కదా అని అందులో ఒకడు అంటుంటాడు. ఒకవేళ తెలిసిందంటే మన ఊరు గవర్నరే మన పక్కకుంటే అని ఇతడు అంటుంటాడు. ఆల్రెడీ ఇతడు రావడానికి ముందే అక్కడ ఒక ప్లాన్ వేసే వచ్చాడు. ఇంతకు ముందు ఇతని రెండో ఓనర్ ఉంటాడు కదా, అతనితో ఏం చెప్పాడు, మీరు చాలా రోజులుగా ఈ గ్రామంలో చిన్న పదవిలో ఉన్నారు, పెద్ద పదవిలో ఉండాలి, దానికోసం మీరు ట్రై చేయండి, ఇదిగోండి ఇది పెట్టుకోండి అని అతనికి ఒకటిచ్చాడు. నాకు తెలిసిన ఒక పెద్ద గురువు నుంచి ఇది తీసుకున్నాను, ఇది తప్పకుండా మీకు సహాయపడుతుంది అని ఇచ్చాడు. దీన్ని తీసుకుని మీరు స్టేట్ ఎగ్జామ్ రాయండి, తప్పకుండా మీకు పెద్ద పదవి వస్తుంది అని చెప్పాడు. అప్పుడు ఇతడంతా ఆలోచిస్తున్నాడు, ఎందుకు వీడు చెప్పేదంతా నేను నమ్ముతున్నాను, వీడు చెప్పింది నమ్మి నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నానా అని అనుకుంటున్నాడు. ఇప్పుడు అతని చేతిలో మోంగే ఇచ్చిన బుక్కే ఉంది. ఇతన్ని నమ్మి వెళ్తున్నాను, నేను పాస్ అవుతానా అని చాలా బాధపడుతూనే ఉన్నాడు. అప్పుడు ఒకతడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పట్టుకోండి అని అంటుంటే తన చేతిలో ఉన్న దాంతో అతని తలపై ఒక్కటిచ్చాడు. ఆ దొంగోని పట్టుకున్నారు. ఆ తర్వాత ఎవర్రా అరుస్తున్నారు అని చూస్తే మోగే తన గ్రూప్ తో వచ్చి నిలబడ్డాడు. అప్పుడు ఓనర్ ను చూస్తూ నవ్వుతున్నాడు. నేను చెప్పినట్లుగా మీరు ఎగ్జామ్ రాయడానికి బయలుదేరారా అంటుంటాడు. సీన్ కట్ చేసి కొన్నాళ్ల తర్వాత చూపించారు. మోగే ఉన్న ఊరికి కొత్త గవర్నర్ వస్తున్నాడు. అతనికి స్వాగతం పలికేందుకు చాలా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు గవర్నర్ ను ఎత్తుకుని వస్తున్నారు. ఎవర్రా అని చూస్తే ఓనరు. ఇతడు చెప్పినట్లుగా అతడు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు మోగిని చూసి చాలా సంతోషపడుతున్నాడు. పర్వాలేదే, నీ మాట విన్నందుకు నాకు మంచి జరిగింది అనుకుంటున్నాడు. అప్పుడు ఆ ఫ్రెండ్స్ అంతా ఇతన్ని చూస్తూ పర్వాలేదే, నువ్వు చెప్పినట్లే చేసావే అని అంటుంటారు. సీన్ కట్ చేస్తే మోగే గవర్నర్ ను కలిశాడు. అతనికి మందు పోస్తూ అయ్యా మీరు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మా కోసం ఒకే ఒక్కటి చేస్తారా? మేము చేపలు పట్టేటప్పుడు చాలా పిల్లులు వచ్చి సమస్యలు సృష్టిస్తున్నాయి. అలా వచ్చే ప్రభుత్వ ఉద్యోగులను మీరు కట్టడి చేయగలరా అని అడుగుతుంటాడు. ఎవరయ్యా వాళ్ళంతా? ఎవరో చెప్పు, నేను ఉత్తర్వులు ఇస్తా అంటున్నాడు. అప్పుడు విషయం అంతా చెప్పాడు. నెక్స్ట్ మినిటే ఈ గవర్నర్ ఒక ఉత్తర్వు ఇచ్చాడు. చేపలు పట్టడం కోసం వెళ్లే వారిని ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దని ఉత్తర్వులు ఇచ్చాడు. ఇప్పుడు గవర్నరే ఉత్తర్వు ఇచ్చాడు కదా, అందువల్ల వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్లేటప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వస్తున్నారు. కానీ వీళ్ళంతటి వీళ్ళుగా చేపలు ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. ఏంటయ్యా ఇది తీసుకుని మా తల తీసుకోవడానికా అని అంటుంటారు. వెళ్ళండి చేపలు పట్టుకుపోండి అని ఏమీ తీసుకోకుండా పంపిస్తుంటారు. మోంగి అనుకున్నట్లుగానే ఇప్పుడు అంతా జరుగుతోంది. ఇప్పుడు చాలా ఈజీగా స్మగ్లింగ్ చేస్తున్నాడు. చాలా డబ్బు సంపాదిస్తున్నాడు. అతనే కాదు, అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగుపడుతున్నారు. చాలా మందికి పనిస్తున్నాడు. ఫ్యాబ్రిక్ ను బాగా ఉత్పత్తి
చేస్తున్నారు. ఆ ఊరిలో జనం యొక్క జీవన ప్రమాణం కొంచెం పెరిగింది. ఇప్పుడు గిల్డువాంగ్ వాళ్ళ నాన్న తను అనుకున్నట్లు అంతా జరుగుతోందని సంతోషపడుతున్నాడు. కానీ ఇప్పుడే పెద్ద ట్విస్ట్ వస్తుందని అతడు ఊహించలేకపోయాడు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.